నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిబద్ధత ఉన్న కార్యకర్తలే పార్టీకి జవసత్వాలు. మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. జూన్ 1 నుండి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ. విజయవాడలో ట్రయల్ పరిశీలించిన మంత్రి నాదెండ్ల. రోలుగుంట మండలంలోని ఆయిల్ పామ్ తోటల్లో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. 9 మంది అరెస్ట్, మరో 2 కోసం పోలీసుల గాలింపు. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర లక్ష్యం. జూన్ 21 వరకు ఊరువాడ పండుగల యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎస్ విజయన్న. నిబద్ధత గల కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. కడప వేదికగా జరిగిన మహానాడు ముగింపు సభలో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేలా బాబు ప్రసంగం సాగింది. దేశంలో ఎవరూ ఇవ్వలేని పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని వెల్లడించారు. కడపలో 3 రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు ఉత్సాహంగా ముగిసింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సాహాల మధ్య పండుగలా జరిగింది. 3వ రోజు బహిరంగ సభకు జన సునామీలా రాష్ట్రం నలుమూలల నుండి పసుపు సైన్యం కదిలి వచ్చింది. పసుపు రంగు దుస్తులు, టోపీలు, జెండాలతో అభిమానులు సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహానాడుకు హాజరైన వారికి ఇబ్బంది తలెత్తకుండా చేసిన ఏర్పాట్ల పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త కోడూరు నుండి కడప వరకు సైకిల్ తొక్కుకుంటూ మహానాడు ప్రాంగణానికి రావడం చంద్రబాబు దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి కార్యకర్తలే పార్టీకి జవసత్వాలని అందరినీ ఉత్సాహపరిచారు. సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. 3 రోజుల మహానాడు కనీవిని ఎరుగని రీతిలో కడపగడ్డ జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మహానాడు దిశ నిర్దేశిస్తుందని చెప్పారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మనపై గురుతర బాధ్యత ఉందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంపద సృష్టి, ఇంకోవైపు ప్రజా సంక్షేమం చేపడుతూ ప్రజల మనసులు గెలుచుకోవాలని చెప్పారు. 64 లక్షల మందికి నెల పెన్షన్లు ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా, ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం. 2014లో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం. 2019లో విధ్వంస పాలన వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా. గుజరాత్లో బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచింది. ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. అంతెందుకు, మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతాదళ్ వరుసగా 5 సార్లు గెలిచింది. ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం. మహానాడులు ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు
కడపలో మహానాడా అని నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా టీడీపీ పెద్ద పండుగ మహానాడు ముగిసింది. 3 రోజుల మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పునఃప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పండుగ వాతావరణంలో పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేసి రేషన్ డీలర్లు నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ దుకాణం పరిధిలో ట్రయల్ రన్ను ఆయన పరిశీలించారు. అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాల ఈ పాస్ వేయింగ్ మిషన్ సేవా శిబిరాన్ని కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి మంత్రి పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న అక్రమార్కులు రవాణాను చేస్తూనే ఉన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొత్తాళం, అడ్డసరం గ్రామాల ఆయిల్ పామ్ తోటల్లో నిల్వ చేసిన 37.50 లక్షలు విలువైన 750 కేజీల గంజాయిని రోలుగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. గంజాయితో పాటు 3 మోటార్ సైకిళ్లు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు గంజాయిని వాహనంలో తీసుకొచ్చి ఆయిల్ పామ్ తోటల్లో నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో రోలుగుంట ఎస్ఐ రామకృష్ణారావు, కొత్తకోట ఎస్ఐ శ్రీనివాసరావులు గంజాయి నిల్వ పాయింట్పై సిబ్బందితో దాడులు చేశారు. వీరిలో 9 మంది పట్టుబడగా మరో 2 తప్పించుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇంకా 2 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే, మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు. అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు, అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ, రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, ఇంకా గోలుగొండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్, A5 and A6. వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 kgs గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది.
ఇందులో మిగతా అందరూ అక్యూస్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్ గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం. ఆరోగ్య ఆనంద్ స్వర్ణాంధ్ర సహకారానికి యోగాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. జూన్ 21న ప్రతిష్టాత్మకంగా విశాఖ వేదికగా జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 21వ తేదీ వరకు ఊరువాడ పండుగల యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ, విజయవాడ కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో నిర్వహించిన పోలీస్ టీం యోగా కార్యక్రమంలో సీఎస్ పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. 26 జిల్లాల్లోనూ 26 ఇతివృత్తాలతో టీం యోగా నిర్వహణ సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కనీసం 2 కోట్ల మందికి యోగాసనాలు నేర్పడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మందికి యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు, తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్ట్ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే 25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలోగా మనము జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది. అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 21వ తేదీ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో, అంటే ఆర్కే వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సింక్రనైజ్. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురనున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ముందుకు పురోగమించాయి. ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు వాయుగుండం ఏర్పడటంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత 2-3 రోజులుగా నగరం ముసిరేసింది. పగటిపూట కాస్త ఎండ కాసినా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వారం రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రానున్న 4 రోజుల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇంత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు ఆగ్నేయంగా, తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి, ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్, ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు పురోగమించాయి. ఈరోజు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ ముఖ్యంగా ముంబై, అహల్యానగర్, ఆదిలాబాద్, భవానీపట్నం, పూరి,
శాండ్ హెడ్స్ ఐలాండ్ వరకు, బాలూర్ ఘాట్ వరకు విస్తరించాయి. అవి ఇంకొంచెం ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మిగతా సినాప్టిక్ కండిషన్స్ కాకుండా మామూలు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల, తదుపరి 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇచ్చాపురం 4 సెంటీమీటర్లు, పలాసలో 4, సోంపేటలో 3, మందసలో 3, టెక్కలి, పాడేరులో ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. ఋతుపవనాల గమనం ముందుకు సాగడం, మరోవైపు వాయుగుండం తోడవడంతో వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో గోదావరి, నాగవలి, వంశధార నదులు పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రేయ చరణ్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా సచివాలయ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో యోగా అసోసియేషన్ సభ్యులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. సచివాలయానికి 9 మంది చొప్పున యోగా శిక్షణకు ఎంపిక చేశామని, వారందరికీ మాస్టర్ ట్రైనర్లు పక్కాగా శిక్షణ అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించి వారి ద్వారా సాధారణ పౌరులకు శిక్షణ అందించాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 1న తొట్లకొండలో జరిగే యోగా ఈవెంట్కు అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. జూన్ 8న పోర్ట్ స్టేడియంలో జరిగే సీనియర్ సిటిజన్స్ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చీటీపాటల తరహాలో పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తామంటూ ఆశ చూపి ఓ వ్యాపారి నిలువునా ముంచేశాడు. బంగారు బిస్కెట్ కాదు కదా, క్రీమ్ బిస్కెట్ కూడా ఇవ్వలేదని బాధితులు లబోదిబోమన్నారు. బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ అయోధ్య నగర్కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ లోటస్ ప్యాడ్ మార్క్ సెక్టర్ 1లో నివాసముంటున్నాడు. గతంలో ఇతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. స్థానికులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో స్థానికులంతా నమ్మారు. చిట్టీలు వేసి సకాలంలో డబ్బులు చెల్లించేవాడు. అనంతరం బంగారు బిస్కెట్ల పేరుతో పలు రకాల పథకాలు పెట్టి అందరినీ ఆకర్షించాడు. ఒక్కొక్కరు ప్రతి నెల 5 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటే అంత సొమ్ము కట్టాలని చెప్పాడు. ఇలా 25 మంది కడితే మొత్తం వచ్చిన 125 గ్రాములకు పాట పెట్టి పాడుకున్న వారికి 125 గ్రాముల బంగారం బిస్కెట్ ఇచ్చేస్తారని నమ్మించాడు. స్కీమ్ చివరి దశకు చేరుకోవడంతో అందరికీ పెద్ద మొత్తంలో బంగారం ఇవ్వాల్సిన తరుణంలో ఒక్కసారిగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అజిత్ సింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్ నాయక్ బృందం నిందితుడి కోసం గాలిస్తుంది. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమని బాధితులు వాపోయారు. మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాజితం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంత మందికి అన్యాయం చేస్తున్నారు. ఇంత మందికి ఇంత దారుణంగా
ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది, ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలీదు ఆయన ఏమైపోయారో. జ్ఞాపకం మాట చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు. ఇక్కడ హెడ్లైన్స్ మరోసారి. నిబద్ధత ఉన్న కార్యకర్తలే పార్టీకి జవసత్వాలు. మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. జూన్ 1 నుండి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ. విజయవాడలో ట్రయల్ పరిశీలించిన మంత్రి నాదెండ్ల. రోలుగుంట మండలంలోని ఆయిల్ పామ్ తోటల్లో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. 9 మంది అరెస్ట్, మరో 2 కోసం పోలీసుల గాలింపు. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర లక్ష్యం. జూన్ 21 వరకు ఊరువాడ పండుగల యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎస్ విజయానంద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.